ఒక్కసారి ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టుకుంటే చాలు. 1 వీక్ వరకు ఈవినింగ్స్ ఏం పెట్టాలి, మనమేం తినాలి అని ఆలోచించే పని ఉండదు. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమైన 3 టైప్స్ ఆఫ్ స్నాక్స్ చూపించాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వీటిలో ఫస్ట్ స్నాక్స్ వచ్చి రాయలసీమ కారం బొరుగులు. వీటిని మురుమురాలతో చేసుకుంటారు. వీటికి కావాల్సినవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అన్నీ మన ఇంట్లో ఉన్నవే. దీనికి ఫస్ట్ 1 కప్పు పల్లీలు, పప్పులు, ఒక వెల్లుల్లిపాయి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇంకా ఉప్పు, పసుపు, కారం తీసుకోవాలి. ఫస్ట్ ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తరువాత 1 కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తరువాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి, లేదంటే ఒక సైడ్కి జరుపుకోవాలి. సైడ్కి జరుపుకొని అందులో క్రష్ చేసిన ఒక వెల్లుల్లిపాయని వేయాలి. వేసి బాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తరువాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అన్నీ క్రిస్పీగా అయిన తరువాత పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయి క్రిస్పీగా అయిన తరువాత అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని 1 సెకండ్ పాటు జస్ట్ అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వెంటనే మురుమురాలని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఉప్పు, కారం, పసుపు అంతా మరుమురాలకు పట్టేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తరువాత స్టవ్ని ఆఫ్ చేయాలి. ఉప్పు, కారం, పసుపు సరిగ్గా పట్టలేదు అంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా చేయండి ఒకసారి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ రాయలసీమ మురుమురాలు, రాయలసీమ బొరుగులు రెడీ. ఇందులో ఆనియన్, టొమాటో, నిమ్మరసము, కారాలు, మిక్చర్ ఏదైనా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన సెకండ్ స్నాక్ ఐటమ్ వచ్చి అటుకుల బొరుగులు. దీనికోసం మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయి, అన్నీ ఇంట్లో ఉన్నవే. పల్లీలు, పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి, ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. క్యాషు, బాదం, కిస్మిస్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇంకా దీనికోసం ఉప్పు, పసుపు, కారం తీసుకున్నాను. ఇంకా అటుకులు. ఇంతే. ఒక కడాయి పెట్టుకొని అటుకుల్ని వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. అటుకులు అంతా బాగా వేగిన తరువాత అవి క్రిస్పీ అయిన తరువాత తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పల్లీలను వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా క్రిస్పీ అయిన తరువాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం కరివేపాకు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తరువాత పప్పులని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి లో ఫ్లేమ్లో అంతా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత అందులో వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తరువాత అందులో వేయించి పెట్టుకున్న అటుకులను వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ అటుకుల మర్మరాలు రెడీ. ఇలా ఒకసారి చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి ఇది చాలా హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకి కూడా ఏ గిల్ట్ లేకుండా ఇవ్వచ్చు. ఇప్పుడు మన థర్డ్ స్నాక్. ఈ థర్డ్ స్నాక్స్ వచ్చి మఖానాతో చేస్తున్నాము. మఖానా హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి ఇస్తే చాలా మంచి యూజెస్ ఉన్నాయి. దీనికోసం మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్ వేడి అయిన తరువాత అందులో నార్మల్ మఖానా వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మఖానా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. డ్రై ఫ్రై చేసిన తరువాత అది కొద్దిగా క్రిస్పీగా అవుతుంది. అలా క్రిస్పీ అయ్యేంత వరకు మఖానాని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మఖానా క్రిస్పీగా ఫ్రై అయిన తరువాత తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈ మఖానా చేసుకోవటానికి మనకు కావాల్సినవి ఉప్పు, పసుపు, కారం, నెయ్యి. అంతే, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. అదే కడాయిలో నెయ్యి వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి 1 సెకండ్ పాటు వేయించేసుకొని దాన్ని అంతటిని మఖానాకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ లేట్ అయ్యింది అంటే మసాలా అంతా మాడిపోతుంది, వెంటనే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తరువాత
దాన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, హెల్తీ మసాలా మఖానా రెడీ. ఈ మఖానాని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ 3 సింపుల్ స్నాక్స్ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఈ 3 స్నాక్స్ తొందరగా రెడీ అయిపోతాయి. ఇలా చేసి ఒక బాక్స్లలో పెట్టేసుకుంటే మనం మొత్తం ఏం పెట్టాలి, ఏం తినాలి, ఏం చెయ్యాలి అనే ఆలోచన లేకుండా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ రెడీగా ఉంటాయి ఇంట్లో. Thank you for watching. If you like this video, please do like, share and subscribe. Thank you for watching. Thank you everyone. Bye bye.